హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పే ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటుంది కదా. అది ఏంటి అనుకుంటున్నారా? వినండి. మనకు ఎప్పుడో ఒకప్పుడు ఇన్‌కమ్ క్యాస్ట్ అవసరమయ్యే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కు కాలేజ్ టైమ్‌లో, మన ప్రిన్సిపల్ వచ్చి, "అమ్మా! స్కాలర్‌షిప్ కోసం ఇన్‌కమ్ అండ్ క్యాస్ట్ కావాలి. ప్రతి ఒక్కరూ ఈ మంత్‌లో తీసుకురండి" అని చెప్తాడు. అప్పుడు మనలో ఒక రకమైన టెన్షన్. అరే! ఇన్‌కమ్ క్యాస్టా? అరే! ఇన్‌కమ్ క్యాస్ట్ అంటే ఏంటిదిరా? అని కొంతమంది. దీన్నసలు ఎక్కడ అప్లై చేయాలిరా? ఎక్కడికి పోవుర్రా అయ్యా! ఇది ఏందిరా పంచాయతీ మనకు అని అనుకుంటాం. అలాంటి టైంలో మనకు తెలిసిన ఎవరో ఒక వ్యక్తి వచ్చి, "బాబు, ఇన్‌కమ్ క్యాస్ట్ అంటే ఏం లేదు బాబు. సింపుల్. నీ దగ్గర 10థ్ సర్టిఫికేట్ ఉందా? ఆధార్ కార్డ్ ఉందా? రేషన్ కార్డ్ ఉందా? పట్టుకపో. మీసేవకు పో. మన దగ్గరలో మీసేవ ఉంటది కదా! మీసేవకు పో. మీసేవకు పోయి ఆ అన్న దగ్గరికి పోయి నీ సర్టిఫికేట్స్ ఇచ్చి అప్లై చేయమను. అక్కడ ఫామ్ ఉంటది. ఆ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఆ అన్నకిస్తే ఆ అన్న అప్లై చేస్తాడు. మళ్ళీ ఆ ఫామ్స్‌ని పట్టుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తే ఎంఆర్ఓ ఆఫీసు చెక్ చేసి మనకు అప్రూవల్ ఇస్తాడు. ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకొక సర్టిఫికేట్ వస్తది అని చెప్తాడు. చెప్పడానికి ఈజీగా ఉన్నది. కానీ మనం టెన్షన్ ఎట్లా ఉంటదంటే, ఈ అన్న బానే చెప్పిండు గానీ, ఇప్పుడు మీ సేవ ఎక్కడుంటది? సర్టిఫికేట్‌లు కన్‌ఫ్యూజన్ అయితాం. చాలా కన్‌ఫ్యూజ్ అయితాం. ఇక టెన్షన్ తోటే ఫైనల్‌గా మీసేవ కాడికి వెళ్తాం. ఇక మీసేవ కాడికి పోయినాక డైరెక్ట్ పోతాం మనం. ఆ ఫార్మ్స్ కూడా తీసుకోం. డైరెక్ట్ పోయి అన్న ఇన్‌కమ్ క్యాస్ట్ కావాలన్నా అని అడుగుతాం. అప్పుడు ఆ అన్న, బాబు బయట ఫామ్ దొరుకుతది. ఫిల్ చేసి తీసుకురా అంటాడు. ఈ సర్టిఫికేట్ తెచ్చినావా అని అడుగుతాడు. తెచ్చినా అన్న, తెచ్చినా అని మనం వెంటనే చెప్తాం. ఇక ఫార్మ్స్ కోసం బయట ఉంటాయి కదా జిరాక్స్ సెంటర్‌ల. జిరాక్స్ సెంటర్ పోయి, అన్న ఫార్మ్స్ కావాలన్న. అప్పుడు జిరాక్స్ సెంటర్ వాడు, ఏం ఫార్మ్స్ తమ్ముడు? అది ఇన్‌కమ్ క్యాస్ట్ అన్న. ఇన్‌కమ్ క్యాస్ట్ అప్లై చేయాలి. ఆ ఫార్మ్స్ కావాలన్న. అన్నీ ఇస్తాడు. ఫార్మ్ ఫిలప్ చేయంగా. ఎంత పెద్ద గ్రాడ్యుయేట్ అయినా ఫిల్ చేసేటప్పుడు ఆ టెన్షన్ వేరే ఉంటది. ఏదైతే తప్పు పోతదా అని భయపడుతూ ఫిల్ చేస్తాం. ఫైనల్‌గా ఫిల్ చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీ సేవ కాడికి పోయి ఆ అన్నకిస్తే బరాబర్ ఏదో ఒకటి మిస్టేక్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదా! ఆ అన్న, "బాబు నువ్వు ఎంత చదువుకున్నావు బాబు? ఇదేనా నీ చదువు?" అంటాడు. సర్లే అదంతా పక్కన పెడితే ఫైనల్‌గా మనకు మీసో సర్టిఫికేట్ అది వస్తది. కానీ ఇంతగానం మనం రిస్క్ పడతాం. అంటే అప్పుడు మనకేం తెలియదు కదా! మనం చిన్నగుంటాం కదా! మనకు అప్పుడే స్టార్టింగ్. కెరీర్ అనేది అప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు చాలా చిరాగ్గా ఏందిరా ఈ సర్టిఫికేట్‌లు, ఏందిరా ఈ పంచాయతీ అని అనుకుంటాం. కానీ ఇప్పుడైతే ఇన్‌కమ్ క్యాస్టా? బైకేసుకొని పోవుడు, అట్లా ఫార్మ్ ఫిల్ చేసుడు, సర్టిఫికేట్‌లు పట్టుకొనుడు, అన్న దగ్గర పోయి అన్న ఇన్‌కమ్ క్యాస్ట్ కావాలనుడు, గ్యాప్‌లో ఆ అన్న కొట్టిచ్చుడు, పట్టుకపోవుడు ఎంఆర్ఓ ఆఫీస్‌కి. ఒక 10, 15 రోజులల్లా, నెల రోజులల్లా ఖతం మనకు సర్టిఫికేట్ వచ్చేది. సింపుల్ అయిపోయేది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఆలోచన అనేది మారుతూ ఉంటది. థింకింగ్ అనేది మారుతా ఉంటది. మనము ఒకప్పుడు భయపడ్డ విషయమే ఇప్పుడు ఈజీగా చేసేస్తాం. సర్లే, ఈ అనుభవం అయితే ప్రతి ఒక్కరికి జరిగే ఉంటది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. చేతి బాగా నొత్తాంది. పట్టుకొని మొబైల్. బాయ్ బాయ్.